హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్మైర్ అండ్ ఫ్యామిలీ బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు గైస్? మేమైతే చాలా బాగున్నాము. సో ఈ రోజు అయితే మా అమ్మవారి దగ్గర పువ్వుల అలంకరణ జరిగింది గైస్. మొత్తం బ్లాగ్స్ చూడండి, చూసి ఎలా ఉందో కమెంట్ చేయండి. नर्मदे सिंधु कावेरी जले स्मितमिदङ्कुरो कलशसवास्तुवर्णाय नमः शुद्धजलाय विद्महे पादहस्ताय धीमहि तन्नो वरुणः प्रचोदयात् वरुणदेवताभ्यो नमः शाकमुखाय नमः नन्दजन्तिकं वन्दे पुत्रपरिवारामि गतोऽपि वा यस्मरे पुण्डरीकाक्षं सभाभ्यायन्तरसुचिः सुधिस्नानं समर्पयामि ओम नमः इदानीं मनसमुद्धारे చేసుకోండి గౌరీ దేవికి నమస్కారం ధ్యాన నిత్యప్రియ ఉపశాంతయే నిత్యధ్యాన ప్రవక్ష్యామి అనంతప్రియ ఉపశాంతయే ధ్యాన ప్రవక్ష్యామి ప్రాణప్రియ ఉపశాంతయే రాహు ధ్యానం రమమా ओम नेत्रागम्य आजम प्राणानायज्ञ ओम केशवाय महानारायणाय महामाधवाय महागोविंदाय महा विष्णवे महामधुराय महावीराय महारामाय महावीराय महाकेशाय महापद्मनाभाय महादामोदराय शरणागत दीनांता पवित्राणमरायणे सर्वज्ञाते देवी नारायणी नमोस्ते महागणाधिपतये नमः गौरी प्राणिकायै नमः अक्षत्र गणपति गौरव దగ్గర వేసి నమస్కారం చేసుకోండి ఆవాహితో భవ స్థాపితో భవ అతః ఇదానం శుద్ధోదక స్నానం గణపతి గౌరవకు నీటిని వెలిగించండి ఓం ఆపోయిద్దామి స్నానమో మహేరణాయ నష్టదే బృహస్పతి గురు శుక్ర శని రాహు కేతు సర్వే గ్రహ శాంతి కర భవంతు సూర్యజ్ఞానం ప్రవక్ష్యామి ఆత్మప్రియ ఉపశాంతయే చంద్రధ్యానం ప్రవక్ష్యామి మనఃప్రియ ఉపశాంతయే సూర్యధ్యానం ప్రవక్ష్యామి రుణ ప్రియ ఉపశాంతయే గురుధ్యానం ప్రవక్ష్యామి దుఃఖిప్రియ ఉపశాంతయే గురుధ్యానం ప్రవక్ష్యామి నిత్యప్రియ ఉపశాంతయే నిత్యధ్యానం ప్రవక్ష్యామి అనంతప్రియ ఉపశాంతయే శనిధ్యానం ప్రవక్ష్యామి ప్రాణప్రియ ఉపశాంతయే రాహు ధ్యానం స్వామి నమస్తే పరికల్పయామి వస్త్రమయ్యేమి వస్త్రయం సమర్పయామి వస్త్రోపవస్త్రాంతే కార్మార్గదోనవస్త్రం సమర్పయామి కపిలాయ నమః గజగన్నికాయ నమః లంబోదరాయ నమః వికటాయ నమః విఘ్నరాజాయ నమః ధూమ్రకేతవే నమః ఆనందాయ నమః గణాధిపతాయ నమః జగయ్యదాం భూమాగ్రామయామి ప్రార్థనా పూర్వక నమస్కారాలు కనుక మనసు ప్రశాంతంగా లేదు అంటే దానికి కారణం చంద్రుడు అవుతుంది. చంద్రుడిని పూజించడం వల్ల మనః పీన ఉపశాంతి, మనసు ప్రశాంతంగా ఉంటుంది. కుజధ్యానం సమస్యాన్ని రోగముల పీనోపశాంతయే. కుజుడిని ఆరాధించడం, నవగ్రహాలను కుజుడిని ఆరాధించడం వల్ల రోగములు, అప్పుల బాధలు ఇవి రెండూ కూడా తీరిపోవడానికి కుజుడు కారణమవుతాడు. కాబట్టి కుజుడిని మీ జాతకంలో
ఎప్పుడు రోగాలు ఉన్నాయి, ఎప్పుడు హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నాం. ప్రతి చిన్న విషయానికి మేము హాస్పిటల్ చుట్టూ తిరిగి పైసలన్నీ వేసి చేసుకుంటున్నాము. లేదా మంచి మార్గం దొరకలేదు అనుకున్నటువంటి సమయంలో ఈ జాతకంలో బుధుడు కనుక బాగా లేకపోతే వక్రబుద్ధి అంటే ఇతరులు ఎలాగైనా ఉండి మనం మాత్రం బాగుంటారు అనేటటువంటి ఆలోచనలు కలిగజేసేటువంటి వాడు. అలాగే బుధుడిని పూజించడం వల్ల బుద్ధి కుశలత పెరుగుతుంది, జ్ఞాపక శక్తి పెరుగుతుంది అని అర్థం. అలాగే ఇబ్బందులు పెడుతున్నారు, తల్లిదండ్రులకు బాధ కలిగిస్తున్నారు, చెప్పినట్టు వినట్లేదు అని అనుకుంటే గనక మన జాతకంలో గురువు స్థానం బాగాలేదు అని అర్థం చేసుకోండి. గురువు కనుక బాగా లేకపోతే పుత్రుల వల్ల కీడు కలుగుతుంది, పుత్రుల వల్ల అపనిందలు కలుగుతాయి, పుత్రుల వల్ల తల్లిదండ్రులు ఇబ్బందులు పడతారు, కుటుంబంలో ఎన్నో రకాలైనటువంటి కలతలు. అనుగ్రహం చాలా గొప్పనైనటువంటిది. అమ్మవారిని ధ్యానించిన, పూజించిన, అమ్మవారి పేరు చెప్పుకున్న జన్మ ధరింపబడుతుంది. కనుక ఒకసారి అమ్మవారి అందరూ ధ్యానం చేసుకోండి. అమ్మవారి యొక్క అవతారాన్ని మనసులో తెలుసుకోండి. అమ్మవారి యొక్క అవతారాలు అనంత రకాలుగా ఉన్నాయి. అలాంటి అవతారాలను ఒకసారి మనసులో తెలుసుకోండి. హరి ఓం అధ్యానో జ్ఞానినాం నమితేతాంసి దేవి భగవతి హిత బలాయ కృష్ణమోహాయ మహామాయ ప్రయచ్చతే. ఓం మాణిక్యవీణాముఫలాలయంతి మదాలస మంజులవాగ్ విలాసాం మాహేంద్రనీలద్వికోమలాంగిం మాతంగకన్యాం మనసా స్మరామి. చతుర్భుజే చంద్రకళావతంసే కుశోన్నతే కుకుమరాజశోణే పుండ్రేక్షుపాశాంకుశపుష్పబాణహస్తే నమస్తే నమస్తే జగదేకమాతః. శ్రీకారతనగర్భితానలశిఖాం సౌక్లీం కళాం బిభ్రతీం సౌవర్ణ శ్రీమన్మహాదేవి మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి నమో నమః. ప్రార్థనాపూర్వక నమస్కారాన్ని సమర్పయామి. అమ్మవారికి నమస్కారం. దీపం. ఓం హిరణ్యపాత్రం మదోః పూర్ణదదాతి యోదానేతి ఏకదా బ్రహ్మణోపహారతి ఏకదేవ యజమానాయతే యోదదాతే నదస్థానే నదో యోదచాకోరభాగః యద్యత్వాని నివర్తంతే తస్మామపరమం మమ ఆనదమిమగల మహాలీలాగలైన భక్తదలయామి రక్షాంధారయామి. బోల్ జగదంబే మాతా की जय। आदिपराशक्ति माता की जय। सर्वं जगदम्बार्पणमस्तु। हिरण्यगर्भगर्भस्थमीवीशमानो अनन्तपुण्यफलो आधारशास्त्रिमुदयस्तमे। जगत्ते जगन्माता जगत्थायि त्रैलोक्यपालिनी चण्डी चामुण्डी भद्रकाली कपालिनी दुर्गा कृपाधिपाधात्री स्वाहा स्वाहा नमोस्तुते। भवानी माता की जय। రెండు మాటలు. వెరీ గుడ్, వెరీ గుడ్. Thank you for watching guys. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. Share on family vlogs. Thank you guys.